డియర్ స్టూడెంట్స్, మనం రెండు సిద్ధాంతాలు చెప్పుకున్నాం. దీనికి సమన్వయ సమ్మేళనాలకు సంబంధించిన సిద్ధాంతాలు రెండు అయినాయి మనకి. ఒకటి వెర్నర్స్ థియరీ, వెర్నర్ సిద్ధాంతం. రెండు సిడ్జ్విక్ సిద్ధాంతం అయింది. ఇక మూడవది సంయోజకత బంధ సిద్ధాంతం, వ్యాలెన్స్ థియరీ. సంయోజకత బంధ సిద్ధాంతం మనం మొన్న క్లాస్లో మనం సంయోజనీయ బంధ సిద్ధాంతం అని రాస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం. సంయోజకత బంధ సిద్ధాంతం మూడవది వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ మనం చెప్పుకోవాలి ఇప్పుడు. దీన్ని పౌలింగ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం, అభివృద్ధి చేయడం జరిగింది. ఏకపోతే ఈ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు చెప్పుకోవాలంటే, ఒకటోది ఇప్పుడు దీంట్లో జరిగేది జనరల్గా సంశ్లిష్ట సమ్మేళనాలు లేదా సమన్వయ సమ్మేళనాలు జరిగేది ఏంటంటే, కేంద్ర లోహ అయాన్కు లైగాండ్లు సమన్వయ సంయోజనీ బంధం ద్వారా బంధించబడతాయి. అలా బంధించబడాలంటే కేంద్ర లోహ అయాన్లో ఖాళీ ఆర్బిటాలు ఉండాలి, అలాగే లైగాండ్లో ఎలక్ట్రాన్ జంటలు ఉండాలి దానం చేయడానికి. అది మొదటి పాయింట్ కదా చెప్పుకోవచ్చు మనం. అంటే కేంద్ర లోహ అయాన్లో ఖాళీ ఆర్బిటాలు ఉండాలి. కేంద్ర లోహ అయాన్లో ఖాళీ ఆర్బిటాలు ఉండాలి. అయితే ఎన్ని ఖాళీ ఆర్బిటాలు ఉండాలి అంటే, ఎన్ని ఖాళీ ఆర్బిటాలు ఉంటే అన్ని లైగాండ్లకి మన బంధం ఏర్పరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ ఆర్బిటాల సంఖ్య = లైగాండ్ల సంఖ్య. ఖాళీ ఆర్బిటాల సంఖ్య = సమన్వయ సంఖ్య లేదా లైగాండ్ల సంఖ్య. ఇది మొట్టమొదటిగా, అంటే ఖాళీ ఆర్బిటాలు ఉంటేనే లైగాండ్లు బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే థర్డ్, ఇప్పుడు ఈ బంధం ఎలా ఏర్పడుతుందని పౌలింగ్ చెప్పాడంటే, లోహ ఆర్బిటాలకి లైగాండ్లో ఉండే ఆర్బిటాలకి లైగాండ్స్లోని ఆర్బిటాళ్ళు అతిపాతం చెందుతాయి. ఓవర్లాప్ అతిపాతం చెందడం వల్ల అతిపాతం చెందుతాయి. అంటే ఈ అతిపాతం చెందడం వల్లే బంధం ఏర్పడుతుంది. ఈ అతిపాతం ఎక్కువైతే బంధ బలం పెరుగుతుంది, అది జనరల్గా తెలిసింది. తర్వాత నెక్స్ట్, లోహ ఆర్బిటాళ్ళు సంకరీకరణలో పాల్గొంటాయి. లోహ ఆర్బిటాళ్ళు సంకరీకరణలో పాల్గొనే ఉపయోగం ఏంటి అంటే, బంధం బలంగా ఉంటుంది. మామూలు ఆర్బిటాల కన్నా సంకర ఆర్బిటాలు అతిపాతం జరిగితే బంధ బలం పెరుగుతుంది. అది మన మామూలుగా ఇంటర్మీడియట్ నుంచి మనకు వచ్చే పాయింట్ అది. కాబట్టి లోహ ఆర్బిటాలు సంకరీకరణలో పాల్గొంటాయి. ఆ సంకరీకరణలు రకాలు ఉన్నాయి మనకి, sp, sp2, sp3. ఈ వీటిలో ఉండేవి ఉన్నాయి. అది ఏంటో ఇప్పుడు మనం పట్టిక రూపంలో రాసుకుందాం. ఈ సంకరీకరణాన్ని బట్టే సమన్వయ సమ్మేళనాల యొక్క ఆకృతి ఆధారపడుతుంది. ఇప్పుడు సంకరీకరణ రకాలు చూద్దాం. అంటే సమన్వయ సమ్మేళనాలలో లోహ అయాన్
లోహాయాన్ ఏర్పరిచే సంకరీకరణాలు వాటి ఆకృతులు. కోఆర్డినేషన్ నంబర్, సమన్వయ సంఖ్య, సంకరీకరణం, ఆకృతులు. సమన్వయ సంఖ్య 2 అంటే లైగాండ్ల సంఖ్య 2 అయితే పాల్గొనే సంకరీకరణ ఏంటంటే SP, ఆకృతి రేఖీయం. అలాగే సమన్వయ సంఖ్య 3 SP2 సంకరీకరణం. ఇది ట్రైగోనల్ ఆకృతి. నెంబర్ 4 SP3 టెట్రాహెడ్రల్ అంటే చతుర్ముఖీయం. నెంబర్ 5 DSP2 SP2 D3 D2 D. దీనికి D ముందు ఉంది, తర్వాత ఇక్కడ వచ్చింది అంటే DSP2 SP2D. ఇది స్క్వేర్ ప్లేనార్ అంటే సమతల చదరము. అలాగే 6 DSP3 SP3D ట్రైగోనల్ బైపిరమిడ్. అలాగే 7 సమన్వయ సంఖ్య 7 అయితే D2 SP3 SP3 D2. దీని ఆకృతి ఆక్టాహెడ్రల్, అష్టముఖీయం. అంటే ఏ సంశ్లిష్టం ఏ ఆకృతిలో ఉంటుంది అని చెప్పడానికి మనకి ఈ టేబుల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ 7 3 4 6 D2 SP3 అంటే ఏంటి? 3 4 6 అంటే 6 లైగాండ్లు ఉన్నట్లయితే ఇక్కడ 6 లైగాండ్లు ఉంటే మనకు వచ్చే ఆకృతి అంటే అష్టముఖీయం. 2 3 4 ఇప్పుడు దీంట్లో చూడండి, 2 సమన్వయ సంఖ్య 2 అంటే లైగాండ్లు 2 ఉంటే రేఖీయంగా ఉంటుంది ఆ సమన్వయ సమ్మేళనం. అలాగే SP3 సంకరీకరణం చెందితే దాంట్లో లైగాండ్ల సంఖ్య 4, చతుర్ముఖి అంటే టెట్రాహెడ్రల్. ఈ విధంగా మన లోహాలు సంకరీకరణలో పాల్గొని ఇటువంటి ఆకృతులను ఇస్తాయి. అలాగే ఇక్కడ మనం రాసిన చూడండి, DSP2 SP2 DT D, అలాగే DSP3 SP3D. అంటే D ముందుంది, తర్వాత ఉంది. D ముందుంటే అంతర సంశ్లిష్టాలు అంటాము, తర్వాత ఉంటే బాహ్య సంశ్లిష్టాలు అంటారు. ఇన్నర్ అవుటర్ ఇన్నర్. అలాగే ఇది కూడా అంతే, అంతర సంశ్లిష్టాలు, ఇది బాహ్య సంశ్లిష్టాలు అంటారు. అంటే
ఇప్పుడు మనం ఈ విషయాలన్నింటినీ మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక సంశ్లిష్ట సమ్మేళనాలకి నిర్మాణం ఎలా ఉంటుందో రాద్దాము. ఒక ఉదాహరణ తీసుకుందాం. FeCN6 3- అనే సంశ్లిష్టం ఏర్పడే విధానం. అంటే ఫార్మేషన్ ఆఫ్ FeCN6 3- ఇది ఎలా ఏర్పడుతుంది అంటే మనకు తెలుసు కేంద్ర లోహ అయాను Fe3++6 Cn- లైగాండ్లు కలిస్తే మనకి సంశ్లిష్ట అయాన్ ఏర్పడుతుంది. అంటే దీంట్లో ఉండే సంక్రీకరణం ఏంటి, ఆకృతి ఏంటి, అలాగే అయస్కాంతత్వం ఏంటి, పారానా, డయానా, ఫెర్రోనా అన్న విషయాలు కూడా మనకు తెలుస్తాయి. అంటే ఈ ఏర్పడే విధానాన్ని మనం దేని ఆధారంగా తీసుకుంటున్నాం అంటే బ్యాలెన్స్ బాండ్ థియరీ, అంటే సమయోజికత బంధ సిద్ధాంతం ప్రకారం FeCN6 3- ఏర్పడే విధానాన్ని వివరించండి, అది మన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం విన్యాసం రాద్దాం. Fe3+కి ముందు Feకి రాద్దాం. Fe26 ఆర్గాన్ అంటే 18, దీని తర్వాత 4s2 3d6 మనకి అనుకూలంగా అంటే సంకరీకరణం జరిగే విధానాన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 3d6 4s2. అయితే ఇప్పుడు మనం Fe3+ అంటే 3 ఎలక్ట్రాన్లు తీసేయాలి. (3d5 4s0) ముందు 2 ఎలక్ట్రాన్లు తీసి దీంట్లో ఎలక్ట్రాన్ తీసేయాలి. 3d5 అయితే ఇక్కడ 3 వరకు 3d అయిపోయింది. 4s0 ఉన్నాయి, అలాగే 4p0 ఉంటాయి. అంటే 4s తర్వాత 4p రాసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీని నిర్మాణం అంటే ఎలక్ట్రాన్లు ఎలాగ అమరు ఉంటాయి ఆర్బిటాలలో అంటే 5 ఎలక్ట్రాన్లు, అలాగే ఎస్లో ఖాళీ, పిలో 3 ఖాళీ. Fe3+ అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలక్ట్రాన్లు ఈ విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి లైగాండ్లు, బలమైన లైగాండ్లు, బలహీన లైగాండ్లు ఉంటాయి. బలమైన లైగాండ్లు ఉంటే ఏమైందంటే హుండ నియమ ప్రకారం మనం ఇలా రాసుకుంటాం యాక్చువల్గా, కానీ బలమైన లైగాండ్ లోహం దగ్గరికి రావడం వల్ల పునరమరిక జరుగుతాయి ఎలక్ట్రాన్లు. 5 కూడా పునరమరిక వల్ల ఈ విన్యాసం ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయంటే జంటలు అవుతాయి. 5 ఉన్నాయి, 2 4 1. ఈ విధంగా Fe3 అంటే కేంద్ర లోహ అయాన్ యొక్క విన్యాసం ఈ విధంగా ఉండదు, ఎలక్ట్రాన్ విన్యాసం. ఇప్పుడు సంకరీకరణం ఏం జరుగుతుంది, ఇది 3d, ఇది 4s 4p. అయితే ఇక్కడ మనకి లైగాండ్లు ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. కాబట్టి 6 4 5 6 ఖాళీ ఆర్బిటాలు ఉన్నాయి. 6 ఖాళీ ఆర్బిటాలను 6 Cn- అయాన్లు ఉన్నాయి. కాబట్టి సమన్వయ సమేధ నిబంధన ద్వారా ఏర్పడతాయి. దీంట్లో సంకరీకరణ వచ్చి మనం D2sp3 సంకరీకరణ చెందుతుంది. D2sp3 సంకరీకరణం అంటే ఇంతవరకు ఇవన్నీ కలిసిపోయి D2sp3 అంటే ఎన్ని అవుతాయి, 6 D2sp3 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. అంటే లోహాయాలు సంకర ఆర్బిటాలు ఏర్పడిన తర్వాత
ఆరు సిఎన్ మైనస్లు ఒక్కొక్కటి దగ్గర ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఆరు సిఎన్ మైనస్లు ఈ విధంగా అతిపాతం చెందుతాయి. ఇవి రెండు ఖాళీ ఆర్బిటాలు ప్లస్ సిఎన్ మైనస్లో ఉండే ఎలక్ట్రాన్ జంటలు. ఈ ఆర్బిటాల్లోకి రావడం వల్ల సమన్వయ సమింజనీయ బంధం ఏర్పడుతుంది. ఇది Fe3+ అమరిక అయితే ఇది ఏంటి అంటే సంశ్లిష్ట సమ్మేళనం యొక్క Fe(CN6) 3- యొక్క నిర్మాణం. Fe3+ ఇది తర్వాత సైనైడ్లో మనకు CN- సైనైడ్ అయాన్లు కలవడం వల్ల మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే Fe(CN3- అనేది ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది, ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. అయితే దీన్ని బట్టి మనం ఆకృతిని ఏం చెప్పచ్చు? ఇందాక మనం దీని యొక్క ఆకృతి ఏంటి, సమన్వయ సమింజనీయ సంఖ్య అంటే లైగాండ్ల సంఖ్య 6 అయితే దాన్ని ఏమనుకున్నాం అంటే మనం అష్టముఖీయం టెట్రాహెడ్రల్. ఇక్కడ D2sp3 సంక్రీకరణ జరిగింది కాబట్టి అలాగే దీని అయస్కాంతత్వం ఏం చెప్పుకోవచ్చు? అయస్కాంత ధర్మం దీనిలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఈ నిర్మాణంలో, అంటే ఒకటి ఉంది కాబట్టి ఇది పేరా అయస్కాంత ధర్మం కలిగి ఉంటుంది. అలాగే ఈ Fe(CN6) 3- అనే సంశ్లిష్ట అయాన్ని మనం ఏమనొచ్చు? డి ఆర్బిటాల్ అంతరంగా ఉంది. ఇది అంటే డితో స్టార్ట్ అయింది, తర్వాత D2sp3 అయింది కాబట్టి ఇది ఈ సమ్మేళనం ఏమంటారంటే అంతర ఆర్బిటాల్ సంశ్లిష్టము అంటారు. ఈ విధంగా మన Fe(CN6) 3- నిర్మాణాన్ని మనం వివరించవచ్చు, ఎలాగా ఏర్పడింది అనేది. అంటే వ్యాలెన్స్ బంధ సిద్ధాంతం ద్వారా మనం సంకరీకరణం ద్వారా దాని ఆకృతి అయస్కాంతత్వాన్ని మనం చెప్పగలిగాం ఈ సిద్ధాంతం ప్రకారం. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. Zn 2+ ఏర్పడే విధానం. Zn NH3 పొటెన్స్ 2+. దీనిలో 4 లైగాండ్లు ఉన్నాయి కాబట్టి ఎటువంటి నిర్మాణం ఏర్పడవచ్చు అంటే చతుర్ముఖీయం లేదా సమతల చదరం, 2 అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీని విన్యాసం రాద్దాం. Zn30 ఆర్గాన్ 3D10 4s2 మొత్తం 30 కాబట్టి 18 20 30. Zn2+, 2 ఎలక్ట్రాన్ తీసేయాలి. 3D10 ఇవి 10 నిండిపోయినాయి. 4sలో 0. ఇక్కడ దీంట్లో ఖాళీ ఆర్బిటాల్ అనేవి లేవు, ఎందుకంటే మొత్తం నిండిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఇటుపక్క ఉంటాయి. ఇది 3 వరకు అయిపోయింది. నెక్స్ట్ 4s 4p 4d. ఇప్పుడు ఇది Zn2+ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పుడు దీనిది మనం రాసుకుంటే sp ఇవి 3, డి రాయడానికి లేదు, ఎస్ ఖాళీ ఆర్బిటాల్ లేవు కాబట్టి మనం డిని మనం రాయక్కర్లేదు.
మామూలుగా 3D10 అనుకోండి, ఇది 3D10. ఇది Zn2+ లో ఆర్బిటాల్ ఎలా ఉంటాయని చెప్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ లైగండ్లు 4. లైగండ్లు 4 ఉన్నాయి కాబట్టి 4 ఖాళీ ఆర్బిటాల్ కావాలి మనకి. 4 ఖాళీ ఆర్బిటాల్ ఉండడం వల్ల 4 NH3 అమైన్ గ్రూపులు అక్కడికి వస్తాయి. Zn NH3 4 times 2+. మనకి ఇక్కడ 4 కాబట్టి దీంతో మనకి అవసరం లేదు. D0 ఉంటాయి, అవసరం లేదు కాబట్టి మనం రాయక్కర్లేదు. 4 ఖాళీ ఆర్బిటాలే మనకు అవసరం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఇది మామూలుగా ముందు ఇలా రాసుకొని NH3 ఎలక్ట్రాన్ జంట ఇది, ఈ 3 కలిపి మనకి ఇదేంటిది 4s 4p. ఒక S 3 కాబట్టి sp3 సంకరీకరణం జరుగుతుంది దీంట్లో. ఈ విధంగా Zn NH3 4 times 2+ అయాన్ యొక్క మనం నిర్మాణాన్ని రాయొచ్చు. అయితే ఇది ఏ ఆకృతిలో కలిగి ఉంటుంది, 4 కాబట్టి లైగండ్లు 4 ఇందాక మనం టేబుల్లో రాసుకున్నాం కాబట్టి 4 లైగండ్లు కాబట్టి దీని ఆకృతి చతుర్ముఖీయం, టెట్రాహెడ్రల్. ఇంకా మన దీని గురించి ఏంటంటే అయస్కాంత ధర్మం ఏమొస్తుంది దీనికి, ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయా లేవా అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ లేవు కాబట్టి ఇది డయా అయస్కాంత ధర్మం. ఈ విధంగా మనం వ్యాలెన్స్ బంధ సిద్ధాంతం ద్వారా సంశ్లిష్ట అయాన్ని ఏర్పరిచే విధానాన్ని మనం చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ మనం 4వ సిద్ధాంతం, పట్టిక క్షేత్ర సిద్ధాంతం. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సింపుల్గా CFT అంటారు. అది పట్టిక క్షేత్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు అంటే H. Bethe అండ్ బ్లెక్ 1829లో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఉన్న సిద్ధాంతాలన్నిటిలోకి ఇది ఆధునికమైనది, చాలా విషయాలను వివరించగలిగింది. సంశ్లిష్ట సమ్మేళనం గురించి అంటే స్థిరత్వం గురించి కావచ్చు, అయస్కాంత ధర్మం కావచ్చు, ఆకృతి, ఎక్కువ విషయాలు మనకి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం ద్వారానే మనకి తెలిసాయి. ఇక దీంట్లో ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఒకటోది ఇప్పుడు లోహానికి లైగండ్కి మధ్య 100% అయానిక బంధం ఉంటుందని సిద్ధాంతం చెప్తుంది. మెటల్కి లైగండ్కి మధ్య 100% అయానిక బంధం. సెకండ్, మెటల్ అంటే లోహాయానం, లైగండ్ ధనావేశం అవ్వచ్చు, రుణావేశం అవ్వచ్చు. సపోజ్ ధనావేశం లైగండ్ అయితే అప్పుడు లేకపోతే రుణావేశం అవ్వచ్చు.
అంటే లోహాయానికి ధనావేశంతో బంధం ఏర్పడవచ్చు, లేకపోతే రుణావేశంతో ఏర్పడవచ్చు. అప్పుడు దీన్ని ఏమంటారంటే అయాన్ అయాన్ ఆకర్షణలు. ఇది అయానే, ఇది అయానే, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. అయాన్ అయాన్ ఆకర్షణ అంటారు. అదే లోహాయాన్ తటస్థం, ఛార్జ్ లేదు. అప్పుడు ఏమంటారంటే అయాన్ ధ్రువాణువు ఆకర్షణ. అయాన్ ధ్రువాణువు ఆకర్షణ అంటారు. తర్వాత దీంట్లో క్షేత్రం అనేది ఉంది మనకి. క్షేత్రం అంటే ఫీల్డ్. ఇప్పుడు జనరల్గా ఏ సమ్మేళనంలో అయినా జరిగేది ఏంటి అంటే లోహం దగ్గరికి లైగండ్లు వచ్చి చేరతాయి, అప్పుడు సంశ్లిష్టం ఏర్పడుతుంది. అలా దగ్గరగా వచ్చినప్పుడు ఆ స్ఫటికంలో క్షేత్రం ఏర్పడుతుంది. క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అందువల్ల దీన్ని స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం అని శాస్త్రవేత్తలు ఆ విధంగా ప్రతిపాదించారనమాట. ఈ ఒక ప్లస్, ఇటు మైనస్ కానీ ప్లస్, ఒక ప్లస్ మైనస్ కానీ ప్లస్ కానీ న్యూట్రల్ కానీ దగ్గరికి వచ్చినప్పుడు క్షేత్రం ఏర్పడుతుంది, స్ఫటిక క్షేత్రం. ఇప్పుడు లోహయాన్ లైగాండ్లు దగ్గరగా రానంత వరకు లోహాయాన్లో మనకి డి ఎలక్ట్రాన్లు ఉంటాయి, డి ఆర్బిటాలు ఉంటాయి. ఈ లైగాండ్ దగ్గరగా రానంత వరకు డి ఆర్బిటాల యొక్క శక్తులు సమానం. అంటే క్షేత్రం ఏమీ ఏర్పడదు. ఎక్కడో ఉంటే స్వేచ్ఛగా ఉన్నాయనుకోండి డి ఆర్బిటాళ్ళు, ఇవి అప్పుడు సమశక్తి ఆర్బిటాళ్ళు అంటారు. డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. డీజెనరేట్ ఆర్బిటాల్స్. ఎప్పుడు ఈ పరిస్థితి లైగాండ్ దగ్గరగా రానంతసేపు వచ్చినాయి అనుకోండి. లైగాండ్లు దగ్గరగా, లోహానికి లైగాండ్ దగ్గరగా వస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే క్షేత్రం ఏర్పడుతుంది, ప్లస్ డి ఆర్బిటాల యొక్క శక్తి కొంచెం పెరుగుతుంది. అంటే ఇదంతా ఊహాజనితం. ఇవి ఎప్పుడైతే లైగాండ్లు దగ్గరగా వచ్చాయో లైగాండ్లు, దీని యొక్క శక్తి కొంచెం పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇంకా దగ్గరగా వచ్చాయనుకోండి, అప్పుడు డి ఆర్బిటాలు విభజన చెందుతాయి. నెక్స్ట్ అంశం ఏంటంటే డి ఆర్బిటాల విభజన. డి ఆర్బిటాల విభజన. డి ఆర్బిటాలు మొత్తం మనకు ఉన్నాయి 5. డిఎక్స్వై, వై డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్. 5 రకాల డి ఆర్బిటాలు ఉంటాయి. ఈ మొదట మూడింటిని T2z ఆర్బిటాల్ అంటారు. ఈ రెండింటిని ఈజీ ఆర్బిటాల్ అంటారు. అంటే ఇవి అక్షాల మధ్యలో కేంద్రీకృతం అవుతాయి ఎలక్ట్రాన్లు. ఇది అక్షాల మీద ఏర్పడతాయి కాబట్టి మూడింటిని కలిపి ఒక రకం, చివరి రెండింటిని కలిపి ఒక రకం అంటారు. ఈ ఆర్బిటాల్ ఆకృతులు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. డి ఆర్బిటాల్ ఆకృతులు అదే చిన్నప్పటి నుంచి జనరల్గా తెలుసు. ఫస్ట్ మనకున్నవి రకాలు డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, అలాగే డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, అలాగే జీజెడ్ స్క్వేర్. ఎక్స్వై అక్షరాల కింద తీసుకుంటే మనం డిఎక్స్వై, ఎక్స్కి వైకి మధ్యలో ఇవి కేంద్రీకృతం అవుతాయి. డిఎక్స్వై ఆర్బిటాల్ ఈ విధంగా ఉంటుంది. డివైజెడ్ మనకంటే నేమ్ దీన్ని బట్టి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా అంతే, వైకి జెడ్కి మధ్యలో ఆర్బిటాల్ ఈ విధంగా ఉంటాయి.
లోబ్స్ అంటారు ఇవి. అలాగే డిజెడ్ఎక్స్, దీన్ని ఎక్స్ దీన్ని జెడ్ అనుకోండి, ఇలా రాయాలి. అలాగే డి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, అంటే ఎక్స్ అక్షం మీద ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద లోబ్స్ ఉంటాయి. అంటే అక్షాల మధ్య ఉండవు. ఈ ఎక్స్ వై వైజెడ్ జెడ్ఎక్స్ కదా అక్షరాల మధ్యలో లోబ్స్ ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లకు వీడికి మాత్రం ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద లోబ్స్ ఉంటాయి. ఈ జెడ్ మీద జెడ్ మీదే ఉంటాయి. ఇది జెడ్, డి జెడ్ స్క్వేర్ ఆర్బిటాల్. ఈ విధంగా డి ఆర్బిటాల్ ఉంటాయి. ఇప్పుడు మనకి సంశ్లిష్ట సమ్మేళనంలో కేంద్ర లోహాయాల్లో 5 ఆర్బిటాళ్ళు ఉంటాయి, కానీ వేరు వేరు ఆకారాల్లో ఉన్నాయి. కాబట్టి డి ఆర్బిటాల్లో 2 రకాల ఆర్బిటాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, లైగండ్ దగ్గరగా వచ్చినప్పుడు కొన్ని దిశల్లోనే, ఒకవేళ ఈ దిశలోనే లైగండ్ వచ్చింది అంటే అప్పుడు వికర్షణ ఏర్పడుతుంది. వికర్షణ ఎక్కువైతే శక్తి పెరుగుతుంది. కాబట్టి మనకి మొత్తం స్ఫటిక ఆకృతులు జనరల్గా మనం ఈ లెసన్లో మనం అష్టముఖీయ సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన, అలాగే సమతల చదరంలో డి ఆర్బిటాల విభజన, మొత్తం 3 రకాలు. అలాగే టెట్రాహెడ్రల్ అంటే చతుర్ముఖీయ సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన. ఈ డి ఆర్బిటాల్లో ఏ విధంగా విభజన చెందుతాయి, ఒక్కొక్క రకమైన సంశ్లిష్టంలో ఒక్కొక్క రకంగా విభజన చెందుతాయి. ఈ విధంగా డి ఆర్బిటాలు లైగండ్ దగ్గరగా వచ్చినప్పుడు విభజన చెందటాన్ని డి ఆర్బిటాల విభజన అంటారు. ఏంటిది అష్టముఖీయ సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన. దీన్ని ఇంగ్లీష్లో రాస్తే స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటల్స్ ఇన్ octahedral complexes. మొత్తం 3 కేసులు చెప్పాను కదా. అష్టముఖీయ సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన, అలాగే చతుర్ముఖీయ సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన అంటే టెట్రాహెడ్రల్, అలాగే స్క్వేర్ ప్లేనార్ అంటే సమతల చతురస్ర సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన. ఈ 3 విభజనలో మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఎస్ఏగా చాలాసార్లు ఈ డి ఆర్బిటాల విభజన మీద ఎక్కువ పెడతాడు. అంటే స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం రాసి ఏదైనా మూడింటిలో ఏదైనా ఒకటి అడగచ్చు. అష్టముఖీయ సంశ్లిష్టాల డి ఆర్బిటాల విభజన అని అడగచ్చు, లేకపోతే చతుర్ముఖీయం, లేకపోతే సమతల చతురస్రం. దీంట్లో డి ఆర్బిటాలు ఏ విధంగా విభజన చెందుతాయి డి ఆర్బిటాల్లో. ఐదు డి ఆర్బిటాలు. ఇవన్నీ 5 డి ఆర్బిటాలు. ఇది స్టేట్ 1 అంటే స్థితి 1. లైగండ్లు రానప్పుడు, లైగండ్లు దగ్గరగా వచ్చినప్పుడు దీని శక్తి పెరుగుతుంది. ఇది స్టేట్ 2 అంటే రెండవ స్థితి. లైగండ్లు సమీప స్థితికి వచ్చినప్పుడు
ఆ తర్వాత ఏమైతాయంటే లైగాండ్ ఇంకా దగ్గరగా వచ్చినప్పుడు లైగాండ్లు 5 లైగాండ్లు విడిపోతాయి. విడిపోయి 3 ఒక రకంగాను, ఇవి 2, ఇవి మన దేశం DXY YZ ZX, అలాగే DX2 Y2 DZ2. ఇవి ఎంత శక్తి ఎక్కువగా ఉంటుందంటే వీటికి 0.6 డెల్టా ఆక్టాహెడ్రల్. అలాగే ఈ ఈ దీంట్లో ఉండేది అంటే దీనికన్నా ఇంత తక్కువ స్థాయిలో శక్తి ఉంటుంది. అయితే వికర్షణ ఈ పైవి ఇందాక చెప్పుకున్నట్టుగా EG ఆర్బిటల్, ఇది T2G ఆర్బిటల్. అంటే అష్టముఖీయ సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన ఏ విధంగా జరిగింది అంటే తక్కువ శక్తిలో ఈ 3 ఆర్బిటాలు ఉన్నాయి. ఇవి వికర్షణ వల్ల అంటే దీని యొక్క డి ఆర్బిటాల యొక్క ఆకారాన్ని బట్టి లైగాండ్ దగ్గరగా వచ్చినప్పుడు ఈ 2 ఆర్బిటాలు ఎక్కువగా వికర్షణ చెందడం జరిగింది. కాబట్టి వీటి యొక్క శక్తి ఎక్కువ, ఎనర్జీ. మనం ఈ విధంగా ఏం చేయొచ్చు, డయాగ్రామ్ని ఈ విధంగా అంటే ఏ విధంగా డి ఆర్బిటాలు విభజన చెందాయి. ఈ 2G ఆర్బిటాలు కిందకు ఉన్నాయి, ఈజీ ఆర్బిటాలు ఎక్కువగా వికర్షణ వల్ల శక్తి ఎక్కువగా పొందాయి. ఈ రెండింటి మధ్య మనకి ఈ గ్యాప్ అన్నది సరే, ఈ రెండింటికి మధ్య ఉండే గ్యాప్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తి అంటారు. ఆ శక్తి విలువను బట్టి ఈ సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని మనం నిర్ణయిస్తారు. ఇది అష్టముఖి సంశ్లిష్టాలలో జరిగే విభజన. అలాగే సెకండ్ బి రెండో రకం చతుర్ముఖీయం. fitting d orbitals in tetrahedral complexes. ఈ శక్తి మామూలే అనుకోండి. ఇప్పుడు ఇది చతుర్ముఖీయ అంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో జస్ట్ రివర్స్గా జరుగుతుంది. అంటే ఈ 3 ఇక్కడికి వస్తాయి, ఈ 2 ఇక్కడికి వస్తాయి. అంటే ఆకారాన్ని బట్టి డి ఆర్బిటాల ఆకారాన్ని బట్టి మనకి చతుర్ముఖీయ సంశ్లిష్టాలలో విభజన వేరుగా ఉంటుంది. జస్ట్ రివర్స్. ఇవి 3, ఇవి ఈజీ ఆర్బిటాలు. వీటి మధ్య శక్తి తేడాలు, ఎంత శక్తి ఎక్కువగా అంటే వికర్షణలో ఎంత శక్తి ఎక్కువగా పొందుతుందంటే 0.40. అలాగే వీటి మధ్యలో 6. ఇది టెట్రాహెడ్రల్ కాబట్టి T డెల్టా T. ఈ విధంగా మనం టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో అంటే చతుర్ముఖి సంశ్లిష్టాలలో డి ఆర్బిటాల విభజన ఈ విధంగా జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సి, సమతల ఇన్ స్క్వేర్ ప్లానార్. Splitting of d orbitals in square planar. Square planar complexes. సమతల చదురం.
చతురస్రాల సమతల చదరం. సమతల చతురస్ర సమిష్టాలలో డి ఆర్బిటాల్ విభజన. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే దీంట్లో ఆకర్షణలు వికర్షణలు అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంత సింపుల్గా T2G ఈజీ ఆర్బిటాల్ విడిపోయినంత తేలిగ్గా విడిపోవు. ఫైనల్గా దాని డయాగ్రామ్ ఏంటో చూద్దాం. ఇది స్టేట్ 1. ఇప్పుడు మన ఆక్టాహెడ్రల్ అష్టముఖి సంశ్లిష్టాలలో నిలువుగా ఉండే 2 లైగండ్లు తీసేస్తే వచ్చే నిర్మాణమే దీనికి ఉంటుంది. సమతల చతురస్ర సంశ్లిష్టానికి ఆ నిర్మాణం వస్తుంది. కాబట్టి 2 లైగండ్లు తీస్తే మనకి ఇలాంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది. అయితే దీంట్లో ముందు మామూలుగా లైగండ్లు కానప్పుడు ఇది స్టేట్లో ఉంటుంది. ఆ తర్వాత ఇది లైగండ్ విభజన చెందితే T2G కిందకి ఇలాగా సేమ్ హైడ్రల్లో ఎలా ఉంటుందో అలాగే డివైడ్ అవుతుంది. కానీ ఆ తర్వాత డి ఆర్బిటాల్ యొక్క వికర్షణ వల్ల, అంటే లోహంలో ఉండే డి ఆర్బిటాళ్ళు లైగండ్లో ఉండే డి ఆర్బిటాళ్ళ వికర్షణ వల్ల అలాగా 1-2 సార్లు అది వికర్షణ చెందడం వల్ల శక్తిలో మార్పులు కలుగుతాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి అతి తక్కువ స్థాయిలో DYZ, TZX, DZ2, DXY, DX2YY ఈ విధంగా శక్తి స్థాయిలు మనకి సమతల చతురస్ర సంశ్లిష్టాల్లో ఏర్పడతాయి. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకునే అంశం ఏంటంటే ఐసోమరిజం, అణు సాదృశ్యం. దీన్నే ఐసోమరిజం అంటారు. ఈ అణు సాదృశ్యం అంటే ఏంటంటే ఒకే అణు ఫార్ములా కలిగి వేరు నిర్మాణం కలిగి ఉన్న వాటిని అణు సాదృశ్యాలు అంటారు. ఆ కాన్సెప్ట్ని ఐసోమరిజం, అణు సాదృశ్యం అంటారు. ఒకే అణు ఫార్ములా వేరు అణు నిర్మాణాలు కలిగి ఉండడం. అయితే అణు సాదృశ్యంలో డివైడ్ చేస్తే మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే నిర్మాణాత్మక సాదృశ్యం, అలాగే రెండోది ద్రవణ సాదృశ్యం లేదా దృక్ సాదృశ్యం. నిర్మాణాత్మక అంటే స్ట్రక్చరల్, అలాగే దృక్ సాదృశ్యం అంటే ఆప్టికల్ అవుతున్నది. ఇంకా నిర్మాణాత్మక సాదృశ్యం అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది, నిర్మాణంలో తేడా వల్ల వచ్చే ఒకే అణు ఫార్ములా వేరు నిర్మాణాల్లో తేడా వల్ల వచ్చే అణు సదృశ్యాలని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు, అంటే నిర్మాణాత్మక సదృశ్యాలు అంటారు. దీంట్లో మనకి 5 రకాల సదృశ్యాలు ఉన్నాయి. ఒకటి అయనీకరణ సాదృశ్యము అంటే అయోనైజేషన్. సెకండ్ హైడ్రేట్ సాద్రీకరణ. దీన్ని హైడ్రేట్. అలాగే మూడవది లింకేజ్ అంటే బంధ సాదృశ్యం. అలాగే సమన్వయ కోఆర్డినేషన్. అలాగే 5వది లాస్ట్ సమన్వయ స్థానం. కోఆర్డినేషన్, పొజిషన్, ఐసోమరిజం. అలాగే ఇప్పుడు దృక్ సాదృశ్యంలో రకాలు చూస్తే క్షేత్ర సాదృశ్యం అంటే జామెట్రికల్,
ఇది ప్రాదేశిక. దాంట్లో మరి ఇంట్లో ఇది గుర్తు లేదా ఇప్పుడు మనం అలాగే క్షేత్ర సాదృశ్యంలో 2 రకాలు ఉంటాయి, సిస్, ట్రాన్స్. ఇవి అణు సాదృశ్యం రకాలు, నిర్మాణాత్మక సాదృశ్యం, ప్రాదేశిక సాదృశ్యం. ప్రాదేశిక అంటే స్టీరియో, ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఐడియాకరణ సాదృశ్యం గురించి చెప్తున్నాము. వీటిని మనం ఎక్కువగా ఉదాహరణల ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏంటి అన్నది. ఐడీకరణ సాదృశ్యం, అయనైజేషన్, ఐసోమరిజం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే ఐనికరణ సాదృశ్యానికి ఉదాహరణ. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకే అణు ఫార్ములా, ఒకే అణు సంఘటన. అయితే చిన్న తేడా ఏంటి, నిర్మాణంలో తేడా అనమాట. ఈ బిఆర్ ఇటు పక్క వచ్చి SO4 ఇటు వస్తే అది ఇంకొక సాదృశ్యం అవుతుంది. అంటే ఐనీకరణం అంటే ఈ సమ్మేళనంలో ఐనీకరణ చెందితే మనకు వచ్చే అయాన్లు తేడా ఉంటాయి. ఫస్ట్ అయితే సల్ఫేట్ అయాన్ వస్తుంది, ఇక్కడైతే బ్రోమైడ్ అయాన్ వస్తుంది. ఈ విధంగా ఐనీకరణ సాదృశ్యాన్ని మన ఉదాహరణ ద్వారా చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ హైడ్రేట్ అంటే నీటి అణువు, అంటే H2 అణువులో నిర్మాణంలో తేడాలో వచ్చే సాదృశ్యం ఇది. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉన్నాయి, Cl2H. ఇప్పుడు దీంట్లో ఇది ఏ కలర్ ఉంటుంది, అల్ట్రావైలెట్, అతి నీల లోహిత. ఇది గ్రీన్, ఆకుపచ్చ కలర్ ఉంటుంది. అంటే నీటి అణువులో స్థాన మాత్రలో వచ్చే సదృశ్యాలని మనం హైడ్రేట్ సాదృశ్యం అంటే సాదరీకరణ సాదృశ్యం అంటారు. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళింది, ఒక Cl లోపలికి వచ్చింది. ఈ విధంగా దీన్ని హైడ్రేట్ ఐసోమరిజం అంటారు. అలాగే మూడోది లింకేజ్ అంటే బంధం. కొన్ని లైగండ్స్లో ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు దానం చేసే ఉంటాయి. వాటిని బైడెండేట్, పాలిడెండేట్ లైగండ్స్ అంటారు. అలాంటి లైగండ్స్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ మూడోది మంద అంటే లింకేజ్ ఐసోమరిజం, CO, ONO, CO2, CO, NH3, NO2. ఇది లింకేజ్ ఐసోమరిజం. ఇది బంధం ఏర్పడంలో తేడా. కేంద్ర లోహాయానికి ఓతో బంధం ఏర్పడడం వల్ల ఇదొక ఐసోమర్. అలాగే కోబాల్ట్లో ఎన్నతోటి బంధం ఏర్పరచడం వల్ల వచ్చేది, అంటే దీని మీద ఎలక్ట్రాన్ జంట ఉంటుంది, దీన్ని తీసుకుంటుంది. కాబట్టి 2 రకాల ధాత పరిమాణం ఉన్నాయి. కాబట్టి ఇవి 2 రకాల సదృశ్యాలు, వీటినే మనం బంధ సదృశ్యాలు అంటారు, బంధ సాదృశ్యం అని అంటారు ఆ కాన్సెప్ట్ని. అలాగే 4వది సమన్వయ సాదృశ్యము.
కోఆర్డినేషన్ ఐసోమరిజం, సమన్వయ సాదృశ్యం. దీనికి ఎగ్జాంపుల్ మనం ఈ రెండింటిలో లైగెండ్ మారిపోతే ఏమొస్తుంది అన్నది మనం ఇంకొక సదృశ్యం రాయొచ్చు. అంటే ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి CO CL6 CR ఈ రెండింటికి రెండు సదృశ్యాలు. కాకపోతే లైగెండ్ మార్పిడి వల్ల వచ్చే సదృశ్యాన్ని సమన్వయ సదృశ్యం అంటారు. అలాగే ఐదోది సమన్వయ స్థాన సాదృశ్యం, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమరిజం. దీనికి ఎగ్జాంపుల్ వస్తాయి. ఇది ఒక సదృశ్యము. అయితే ఇక్కడ NH3 అనేది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లోరిన్ ఇక్కడికి వచ్చుంటే అప్పుడు అది వేరే రకమైన సదృశ్యం అవుతుంది. అంటే స్థానాలు మారుతున్నాయి ఇక్కడ. అలా వచ్చే సదృశ్యం రాస్తే మనం ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళింది కాబట్టి 3. ఒక CL అక్కడి నుంచి ఇక్కడికి వస్తే CO ఇక్కడ ఒక H3 యాడ్ అవుతుంది, CL వస్తుంది. ఈ విధంగా ఈ రెండు కూడా ఐసోమర్స్ అంటే సదృశ్యాలు. ఇలాగా సమన్వయ అంటే లైగెండ్స్ స్థానం మార్చడం వల్ల వచ్చేది సమన్వయ స్థాన సాదృశ్యం అవుతుంది. ఈ విధంగా మనం నిర్మాణాత్మక సాదృశ్యంలో 5 రకాలని వివరించవచ్చు. అలాగే నిర్మాణాత్మక సాదృశ్యం కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రాదేశిక సాదృశ్యం స్టీరియో ఐసోమరిజం. స్టీరియో ఐసోమరిజం అంటే ప్రాదేశిక, స్టీరియో ఐసోమరిజం అదే సాదృశ్యం. ఇదేంటి అంటే దీని నిర్వచనం ఒకే ఫార్ములా ఒకే నిర్మాణం కలిగి గ్రూపులు లేదా లైగెండ్ ఏవైనా సరే ప్రాదేశికంగా అమెరికాలో తేడా వల్ల వచ్చే సదృశ్యాలని ప్రాదేశిక సదృశ్యాలు అంటారు. ఆ కాన్సెప్ట్ని ప్రాదేశిక సదృశ్యం అంటారు. అంటే ప్రాదేశిక అమెరికాలో తేడా వల్ల వచ్చేవి. వీటిల్లో మనం చెప్పుకున్నాం కదా 2 రకాలని. ఒకటి క్షేత్ర సాదృశ్యం, 2 దృక్ సాదృశ్యం. ఇప్పుడు క్షేత్ర సాదృశ్యం అంటే జామెట్రికల్. జామెట్రికల్ ఐసోమరిజం. దీంట్లో మళ్ళీ మనకి 2 రకాలు ఉంటాయి. సిస్ ట్రాన్స్ ఇలా చెప్పుకున్నట్టుగా. సిస్ ట్రాన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒకే రకమైన గ్రూపులు ఒకే పక్కన ఉంటే దాన్ని సిస్ సదృశ్యాలు అంటారు. అలాగే ఒకే రకమైన గ్రూపులు ఆపోజిట్గా వ్యతిరేకించలో ఉంటే దాన్ని ట్రాన్స్ సదృశ్యాలు అంటారు. దీనికి ఒక ఉదాహరణ వస్తుంది.
ఇక్కడ చూసినట్టయితే ఏముందంటే ఇక్కడ NH3 లైగెండ్స్ ఇక్కడ CH ఒకే పక్కన ఉన్నాయి కాబట్టి దీన్ని సిస్ అంటాం. ఒకే రకమైన లైగెండ్స్ లేదా సమూహాలు ఆపోజిట్లో ఉంటే వాటిని ట్రాన్స్ అంటారు. ఇదంటే ఒకవైపు ట్రాన్స్ అంటే ఆపోజిట్గా ఒకటే ఉండాలి. అయితే క్షేత్ర సాదృశ్యంలో మనం 2 రకాల వాటి గురించి మనం నేర్చుకోవాలి. కోఆర్డినేషన్ నెంబర్ సమన్వయ సంఖ్య 4 అయితే ఏంటి, ఎలా ఉంటాయి, 6 అయితే ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవాలి. సమన్వయ సంఖ్య 4 అయితే సంశ్లిష్టాలలో క్షేత్ర సాదృశ్యం ఎలా ఉంటుంది. క్షేత్ర సాదృశ్యం కోఆర్డినేషన్ నెంబర్ 4 గల సంశ్లిష్టాలలో క్షేత్ర సాదృశ్యం. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4 సమన్వయ సంఖ్య 4 అనగానే దానికి 2 ఆకృతులు వచ్చే అవకాశం ఉంది. ఒకటి టెట్రాహెడ్రల్ చతుర్ముఖియం, అలాగే రెండోది సమతల చదరం. అయితే సమతల చదరం, రెండు టెట్రాహెడ్రల్ చతుర్ముఖి. అయితే మనకి కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న సంశ్లిష్టాలలో సమతల చదరం ఉన్న సంశ్లిష్టాలలో మాత్రమే క్షేత్ర సాదృశ్యం కనిపిస్తుంది. చతుర్ముఖీయం గల సంశ్లిష్టాలలో ఆ నిర్మాణం గల వాటిల్లో ఇది కనిపించదు, క్షేత్ర సాదృశ్యం కనిపించదు. కాబట్టి సమతల చతురస్రం గల సంశ్లిష్టాలలో కోఆర్డినేషన్ నెంబర్ 4 దాని యొక్క సదృశ్యాలు రాద్దాం. కాబట్టి మనం చతుర్ముఖి ఉన్నది మనకి దీంట్లో ఉండదు. సమతల చతురస్ర నిర్మాణాలలో సదృశ్యం రాద్దాము. వీటిలో మనకి ఎన్ని రకాల సమ్మేళనాలు ఉంటాయంటే M A2 B2 B M A2 BC, అలాగే మూడోది M ABCD. ఈ ఇటువంటి అంటే ఏ అంటే ఒకే రకాల లైగెండ్ 2 ఉంటాయి, బి అంటే వేరే రకాల 2 ఉంటాయి, ఒకే రకమైన 2 వేరు వేరు లైగెండ్లు ఉంటాయి, అలాగే 4 లైగెండ్లు వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ MA2 B2 ఎగ్జాంపుల్ రాసుకుంటే మనం ఫస్ట్ MA2 B2 అయితే ఇందాక ఉన్నట్టు ఒకవైపు ఉన్నాయి కాబట్టి సిస్, ఇది ట్రాన్స్. అలాగే రెండో రకం వచ్చేటప్పటికి MA2 BC. MA2 BC MA2 A2 BCలో మనం
2BCలో AA BC AA BC. ఇప్పుడు తోడుగానే చెప్పేసి ఇది 6 అని ఒకే పక్కన ఉంది కాబట్టి ఆపోజిట్లో ఉంది కాబట్టి ట్రాన్స్ అని. అలాగే మూడో రకం M ABCD రకం. నాలుగు వేరు ఇలాంటివి మనకు 3 అవకాశం ఉంది. మామూలుగా మనం ABCD అలాగే మళ్ళీ మార్చి ABCD మళ్ళీ ఇంకొక ఛాన్స్ మనకి ఏమవుతుందంటే ACD. కాకపోతే దీంట్లో సిస్టర్ ట్రాన్స్ అని చెప్పుకోవడానికి ఉండవు, కానీ 3 రకాల సదృశాలు ఏర్పడతాయి ABCD అనే రకంలో. అలాగే సమన్వయ సంఖ్య 4 అయింది. తర్వాత సమన్వయ సంఖ్య 6లో 6 గల సంశ్లిష్టాలలో క్షేత్ర సాదృశ్యం ఎలా ఉంటుంది? CN6 గల సంశ్లిష్టాలలో క్షేత్ర సాదృశ్యం. సిక్స్లో దీంట్లో మళ్ళీ 3 రకాలు A6 M ఒకటో రకం. సరే, A3 B3 దీంట్లో రకాలు ఏముంటాయంటే MA6 MA5B A5B అలాగే AB5 3 రకాలు ఉంటాయి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మిగతాది మనం అదే పద్ధతిలో రాసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్షేత్ర సాదృశ్యం ఎలా ఉంది అనేది చెప్పుకుందాం. దీంట్లో ఒక ఉదాహరణ తీసుకున్నాను. MA3B3 రకం. అయితే ఇప్పుడు మనకి ఏది సిసి ఏది ట్రాన్స్ MA3B3 రకంలో ఇది ఒకే వైపు ఉన్నవి, ఇవి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి
దీన్ని సిస్ అంటారు, దీన్ని ట్రాన్స్ అంటారు. అలాగే మనం ఇది క్షేత్ర సాదృశ్యం గురించి మనం చెప్పిన ఉదాహరణలు. అలాగే ఇప్పుడు దృక్ సాదృశ్యం గురించి ఆప్టికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం అంటే మీరు సెకండ్ ఇయర్లో కొంత నేర్చుకున్నారు. సమతల ధ్రువిత కాంతిని ఏ పదార్థం అయితే కుడివైపు కానీ ఎడమవైపు కానీ తిప్పుతుందో ఆ పదార్థానికి ఈ దృక్ సాదృశ్యం ప్రదర్శించే లక్షణం ఉంటుందని, కుడివైపుకి తిప్పితే డి అని టెక్స్ట్ అని, ఎడవైపు తిప్పితే లీవో ఎల్ అని అంటారు. అంటే దృక్ సాదృశ్యంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి డి, రెండోది ఎల్. తర్వాత ఏ సమ్మేళనం అయినా సరే దృక్ సాదృశ్యాన్ని ప్రదర్శించాలంటే 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి వాటి యొక్క బింబ ప్రతిబింబాలు అధ్యారోపితం కాకూడదు. అంటే ఆబ్జెక్ట్ అండ్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ నాట్ సూపర్ ఇంపాసిబుల్. అంటే ఒక నిర్మాణాన్ని దాని ప్రతిబింబాన్ని తీసుకు దాని మీద పెడితే సేమ్గా ఉండకూడదు, అది ఒక కండిషన్. రెండో కండిషన్ వచ్చేటప్పటికి సౌష్ఠవ మూలకాలు ఉండకూడదు. సౌష్ఠవ మూలకాలు ఏంటి అంటే సౌష్ఠవ కేంద్రం, రెండోది సౌష్ఠవ అక్షం అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, సౌష్ఠవాక్షం. అలాగే మూడవది సెంటర్, సౌష్ఠవ కేంద్రం అయింది సౌష్ఠవ తలం. అంటే వీటిని ఇంగ్లీష్లో అయితే ఇది సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ఇది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ఈ తలం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఈ 2 లక్షణాలు కలిగి ఉంటే అటువంటి సమన్వయ సమ్మేళనాలు దృక్ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇక దీంట్లో కూడా సమన్వయ సంఖ్య 4 ఉన్న కేసులు, 6 ఉన్న కేసుల గురించి మనం మాట్లాడుకోవాలి. సమన్వయ సంఖ్య 4 ఉన్న CN4 4 గల సంశ్లిష్టాలలో దృక్ సాదృశ్యం. The optical isomerism in compounds having coordination number 4. దీంట్లో మనం ఇలా చెప్పినట్టుగా కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే దాని ఆకృతులు 2 రకాలు ఉంటాయి. చతుర్ముఖీయం ఒకటి, సమతల చతురస్రం. ఇందాక కేసులో అయితే సమన్వయ సంఖ్య 4 ఉన్న కేసులో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే సమతల చతురస్ర సమ్మేళనాలు మాత్రమే ప్రదర్శిస్తాయన్నాము. ఇక్కడ దానికి ఆపోజిట్ అంటే టెట్రాహెడ్రల్ చతుర్ముఖీయ సంశ్లిష్టాలు మాత్రమే ఈ దృక్ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్లో CN4లో మళ్ళీ ME2B2, ME2BC, MABCD. సారీ ఇంకా దీంట్లో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో దృక్ సాదృశ్యం ఏంటి అంటే
దీనికి ఇది వినాలనుకుంటే దీని యొక్క ప్రతిబింబం ఏదనుకుంటే ఈ శిశు రూపం, ఇది ట్రాన్స్ రూపం. ఇది CN6లో చతురస్ర సంశ్లిష్టాల్లో ఈ విధంగా మనకి దృక్సాదృశ్యం అని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ CN6 అనగానే ఇక్కడ ఉండాలి అష్టముఖి. అష్టముఖి సంశ్లిష్టాలలో దీనిలో ఎన్ని రకాల సంశ్లిష్టాలు ఉంటాయంటే M, AA2, B2, C2, M, AA. అలాగే మూడోది AA3, 4. ఈ 4 రకాల అష్టముఖి సంశ్లిష్టాలు ఈ దృక్సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇక్కడ ఏ అంటే లైగెండ్ బైడెంటెడ్ లైగెండ్, BC అంటే లైగెండ్ మామూలు. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా 3 బైడెంటెడ్ లైగెండ్ ఉంటాయి. AA3 అలాగే AB3. ఇప్పుడు మనం ఈ మొదటి దానికి ఉదాహరణ రాసుకున్నాం. MAA2, B2, C3. దీనికి MAA2, B2, C2. అంటే ఇతరులు అయ్యండి. దీని యొక్క అర్థంలో రూపం ఎలా ఉంటుందంటే దీనిలో ఒకటి దీని యొక్క ప్రతిబింబం అది ఒకటి డి, ఇంకోటి ఎల్ల రూపం అంటారు. ఈ విధంగా మనం సమన్వయ సంఖ్య 4 ఉన్న సంశ్లిష్టాలలో దృక్సాదృశ్యాన్ని మనం వివరించవచ్చు. అలాగే ఇంకా మిగతా కూడా మనం ఇలాగే రాసుకోవచ్చు. ఇవి సమన్వయ సమ్మేళనాలలో ఐసోమరిజం అంటే అణుసాదృశ్యం. ఈ విధంగా ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. అయితే మనం ఇంతవరకు ఈ సమన్వయ సమ్మేళనాల లెసన్స్లో చెప్పుకున్న విషయాలు ఏంటి అంటే కాన్సెప్ట్స్. ఒకటి సమన్వయ సమ్మేళనాలు అంటే ఏంటి, రెండవది సమన్వయ సమ్మేళనాలలో గల కొన్ని పదాల యొక్క వివరణ, మూడవది సమన్వయ సమ్మేళనాల యొక్క బంధ సిద్ధాంతాలు. అవి 4 ఉన్నాయి. ఒకటి వెర్నర్ సిద్ధాంతము, 2 సివిక్ సిద్ధాంతము, 3 వ్యాలెన్స్ బాండ్ థియరీ సంయోజకత బంధ సిద్ధాంతము, 4
4 వచ్చేటప్పటికి అది 4వ సిద్ధాంతం. 4వ సిద్ధాంతం వచ్చేటప్పటికి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఆ తర్వాత లాస్ట్ అణుసాదృశ్యం. ఈ అణుసాదృశ్యంలో ముఖ్యంగా 2 రకాల నిర్మాణాత్మక అణుసాదృశ్యము, అలాగే జామెట్రికల్ అంటే క్షేత్ర సాదృశ్యము. అలాగే నిర్మాణాత్మక సాదృశ్యంలో 5 రకాలు, అలాగే మనకి క్షేత్ర సాదృశ్యంలో 2 రకాలు. ఒకటి దృక్ సాదృశ్యము, 2 మనం చెప్పుకునే ఒకటి దృక్ సాదృశ్యము, 2 జామెట్రికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ ఐసోమెరిజం అంటే క్షేత్ర సాదృశ్యంలో మళ్ళీ 2 రకాలు చెప్పాను, సిస్టోట్రాన్స్. అలాగే వీటిలో గల కోఆర్డినేషన్ నెంబర్ 4కి 6కి గల సంశ్లిష్ట సమానాల దృక్ సాదృశ్యం ఎలా ఉంటుంది, అలాగే క్షేత్ర సాదృశ్యం ఎలా ఉంటుంది అనేసి నేర్చుకున్నాను. ఈ చాప్టర్ మనకి ఈ సెమిస్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే తప్ప గుర్తుండవు కాబట్టి జాగ్రత్తగా దీన్ని చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో మనం కలుసుకుందాం.